Hello friends, this is Rakesh. In this session, we are going to discuss about ClickSense application architecture. ఓకే, మనం వన్ టైర్, టూ టైర్, త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అని వినుంటాం కదా. సో ఆ వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది ఈ సెషన్లో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటనేది చూద్దాం. మనం వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక సింపుల్ డేటా తీసుకుంటున్నాను. ఎంప్లాయ్ అనే టేబుల్, సాలరీ అనే టేబుల్, డిపార్ట్మెంట్ అనే టేబుల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఎంప్లాయ్, సాలరీ, డిపార్ట్మెంట్ అనే ఈ త్రీ టేబుల్స్ని నేను యూజ్ చేస్తాను. త్రీ టేబుల్స్ యూజ్ చేసి వన్ టైర్, టూ టైర్, త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటనే చూద్దాం. వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం డేటాబేస్కి కానీ సోర్స్కి కానీ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటాని పుల్ చేస్తాము. మన క్లిక్సెన్స్లోకి మనకు కావాల్సిన డేటాని పుల్ చేస్తాము. సో డేటా పుల్ చేసిన తర్వాత మన డేటా మోడల్ బిల్డ్ చేయడం కోసం ఆ డేటా మీద ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. వన్స్ మనకి డేటా మోడల్ కూడా బిల్డ్ అయిపోయింది, ఇప్పుడు డేటా తీసుకున్నాము, డేటా మోడల్ కూడా బిల్డ్ అయిపోయింది. షీట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన విజువలైజేషన్స్ మొత్తం ఒక సింగిల్ అప్లికేషన్లోనే చేస్తాం. సో డేటా తీసుకోవడం, డేటా మోడల్ బిల్డ్ చేయడం అండ్ షీట్లోకి వెళ్ళి విజువలైజేషన్ క్రియేట్ చేయడం, ఈ మొత్తం మనం ఒకటే అప్లికేషన్లో చేస్తే వన్ టైర్ ఆర్కిటెక్చర్ ఆర్ స్టేజ్ 1 ఆర్ లేయర్ 1 అని కూడా అంటాం. ఇప్పుడు మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ని ఇంప్లిమెంట్ చేద్దాం. వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే క్లిక్, హిట్ ది డేటాబేస్ ఆర్ సోర్స్ అండ్ పుల్ ది డేటా డైరెక్ట్, క్రియేట్ ది డేటా మోడల్ అండ్ విజువలైజేషన్ ఇన్ సింగిల్ QVF. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ వెరీ లెస్ డేటా ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్టేజ్ 1 ఆర్ లేయర్ 1. దీని మీనింగ్ ఏంటి అంటే మనం ఒక సింగిల్ అప్లికేషన్ నుంచే మనకు కావాల్సిన సోర్స్కి కనెక్ట్ అయ్యి ఆ సోర్స్లో ఉన్న డేటాను డైరెక్ట్ తీసుకొని ఆ డేటా మీద ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ని బిల్డ్ చేసి మనకు కావాల్సిన విజువలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక సింగిల్ అప్లికేషన్లోనే చేస్తాము. దానినే మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో దానిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. మన త్రీ టేబుల్స్ని మన క్లిక్సెన్స్లోకి లోడ్ చేస్తున్నాం. డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఒకసారి మన డేటా మోడల్ని చూస్తే త్రీ టేబుల్స్ మనకి లోడ్ అయిపోయినాయి. మన డేటా మోడల్లో లోడ్ అయిన టేబుల్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు డేటా మోడల్ బిల్డ్ అయిందా, బిల్డ్ అవ్వలేదు. చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్, శాలరీ అనే టేబులే అసోసియేషన్లో ఉన్నాయి. ఎంప్లాయ్ అనే టేబుల్ మనకి శాలరీ అనే టేబుల్తో అసోసియేషన్ అనేది లేదు. ఇక్కడ మనకి శాలరీ అనే టేబుల్ వచ్చేసేమో ఫ్యాక్ట్ టేబుల్, డిపార్ట్మెంట్, ఎంప్లాయ్ అనే టేబుల్ వచ్చేసి డైమెన్షన్ టేబుల్స్. డేటా మోడల్ని బిల్డ్ చేద్దాం. ఎంప్లాయ్ అనే టేబుల్లో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఈఐడిని ఈఎంపీ ఐడిగా చేంజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎంప్లాయ్ అనే టేబుల్ మీద ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేశాను? ఈఐడిని ఈఎంపీ ఐడిగా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. సో ఇప్పుడు మనం డేటా లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన డేటా మోడల్ని చూద్దాం. చూడండి, ఇప్పుడు మన డేటా మోడల్ చూస్తే మనకి డేటా మోడల్ బిల్డ్ అయిపోయింది. డేటా మోడల్ అనేది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, మన సోర్స్ కనెక్ట్ అయ్యి మనం కావాల్సిన డేటాని తీసుకున్నాం. సో ఆ డేటా తీసుకొని డేటా మోడల్ బిల్డ్ చేయడం కోసం అదే డేటా మీద ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ చేసి మనం తీసుకున్న డేటా పైన రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఈ విధంగా మనం డేటా మోడల్ని బిల్డ్ చేస్తాం. సో వన్స్ డేటా మోడల్ బిల్డ్ అయిపోయిన తర్వాత షీట్లోకి వెళ్ళి విజువలైజేషన్ చేద్దాం. సో నేను ఈ విధంగా షీట్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి విజువలైజేషన్ అనేది చేశాను. మనం ఎన్ని అప్లికేషన్లో చేసాము? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సోర్స్ డేటానే ఒకే ఒక అప్లికేషన్లో మనం ఏం చేసాము, డేటాను లోడ్ చేసాము. ఆ డేటా మీద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ని బిల్డ్ చేసాము. బిల్డ్ చేసిన తర్వాత మన షీట్లోకి వెళ్ళి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విజువలైజేషన్ని డెవలప్ చేస్తాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఓన్లీ సింగిల్ అప్లికేషన్లోనే చేస్తాం. సో మనం డేటా తీసుకోవడము, ఆ డేటాకి డేటా మోడల్ బిల్డ్ చేయడము అండ్ మనం విజువలైజేషన్ క్రియేట్ చేయడం అనేది ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం సింగిల్ అప్లికేషన్లోనే చేస్తాం. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, సింగిల్ అప్లికేషన్లోనే డేటా తీసుకున్నాం. ఓకే, డేటా తీసుకొని మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా అప్లై చేసి డేటా మోడల్ని బిల్డ్ చేస్తాం. డేటా మోడల్ బిల్డ్ చేసిన తర్వాత వన్స్ డేటా మోడల్ బిల్డ్ అయిన తర్వాత
మనకు కావాల్సిన విజువలైజేషన్ కూడా సింగిల్ అప్లికేషన్ లోనే డెవలప్ చేసాం. మనం ఎంటైర్ ప్రాసెస్ ఫస్ట్ డేటా లోడ్ చేయడము, సెకండ్ డేటా మోడల్ బిల్డ్ చేయడము, థర్డ్ వన్ మనకు కావాల్సిన విజువలైజేషన్. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం సింగిల్ అప్లికేషన్ లోనే చేస్తాం. ఇలా సింగిల్ అప్లికేషన్ లో చేయడాన్ని వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో మనం ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే డేటా అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, లెస్ డేటా ఉన్నప్పుడు మాత్రమే వన్ టైర్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేయాలి. ఒకవేళ లార్జ్ డేటా కనుక వన్ టైర్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేస్తే మనకు అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్ గా డౌన్ ఉంటుంది. లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది, రెస్పాన్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది, అప్లికేషన్ యొక్క సైజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనకు ఓన్లీ లెస్ డేటా ఉన్నప్పుడు మాత్రమే వన్ టైర్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది చూద్దాం. సింపుల్ గా మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం టూ అప్లికేషన్ ని యూజ్ చేస్తాం. వన్ టైర్ ఆర్కిటెక్చర్ లో ఒక సింగిల్ అప్లికేషన్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ లో టూ అప్లికేషన్స్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది చూద్దాం. టూ టైర్ ఆర్కిటెక్చర్ లో ఏం జరుగుతుందో ఫస్ట్ చూద్దాం. సో టూ టైర్ ఆర్కిటెక్చర్, ఇన్ ది ఫస్ట్ QVF we will hit the database or source, pull the data or create or build a data model. In second QVF we will create the visualization in the same QVF. అంటే ఏంటి అంటే మన ఫస్ట్ అప్లికేషన్ నుంచి సోర్స్ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటాను తీసుకొని ఆ డేటా మీద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ని బిల్డ్ చేస్తాం. ఇది ఒక అప్లికేషన్లో చేస్తాం. మనకి ఏదైతే విజువలైజేషన్స్ కావాలో అది మనం సెకండ్ అప్లికేషన్లో చేస్తాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ అప్లికేషన్లో డేటా మోడల్ బిల్డ్ అయింది కదా, మనకి ఫస్ట్ అప్లికేషన్లో ఈ విధంగా డేటా మోడల్ బిల్డ్ అయింది కదా. సో ఈ డేటా మోడల్ని మనం సెకండ్ అప్లికేషన్లోకి తీసుకొని సెకండ్ అప్లికేషన్లో మనకు కావాల్సిన విజువలైజేషన్స్ అనేది చేస్తాము. మనకు కావాల్సిన విజువలైజేషన్స్ అనేది సెకండ్ అప్లికేషన్లో చేస్తాం. సో దీనినే మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో టూ టైర్ ఆర్కిటెక్చర్లో ఏం చేస్తాం అనేది డీటెయిల్గా చూద్దాం. మన ఫస్ట్ అప్లికేషన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డేటాని లోడ్ చేస్తాం. మనకి ఏమేమి టేబుల్స్ కావాలి? ఎంప్లాయ్, సాలరీ, డిపార్ట్మెంట్ అనే 3 టేబుల్స్ని లోడ్ చేస్తున్నాను. సాలరీ అనే నేమ్ ఇస్తున్నాను, ఈ టేబుల్కి వచ్చేసి డిపార్ట్మెంట్ అనే నేమ్ ఇస్తున్నాను. ఒకసారి డేటా లోడ్ చేద్దాం. డేటా సక్సెస్ఫుల్ గా లోడ్ అయిపోయింది. సో ఒకసారి మన డేటా మోడల్ వ్యూ అని చూద్దాం. మన డేటా మోడల్ వ్యూ అని చూస్తే మనకి డేటా మోడల్ అనేది బిల్డ్ అవ్వలేదు. సాలరీ, డిపార్ట్మెంట్ టేబుల్ అసోసియేషన్ లో ఉన్నాయి, ఎంప్లాయ్ అనే టేబుల్ కి అసోసియేషన్ లేదు. సో ఇప్పుడు మన డేటాలో రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ ని బిల్డ్ చేద్దాం. దీని ఎంప్లాయ్ టేబుల్లో ఈఏడి ఉంది కదా, దీన్ని చేంజ్ చేస్తున్నాను, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఈఎంపీ ఐడిగా ఈఏడిని ఈఎంపీ ఐడిగా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. చేసి ఇప్పుడు డేటా లోడ్ చేస్తున్నాను. సో డేటా లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన డేటా మోడల్ని చూస్తే మనకి డేటా మోడల్ అనేది బిల్డ్ అయిపోయింది. ఓకే, మనకి డేటా మోడల్ అనేది ఈ విధంగా బిల్డ్ అయిపోయింది. ఈ ప్రాసెస్ని ఓన్లీ మనం ఒక్క అప్లికేషన్లోనే చేస్తాం, ఒక్క అప్లికేషన్లోనే చేస్తాం. సో టూ టైర్ ఆర్కిటెక్చర్లో ఏం చేస్తామంటే మన ఫస్ట్ అప్లికేషన్లో మనకు కావాల్సిన డేటా తీసుకొని ఆ డేటా మీద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఓన్లీ మనం డేటా మోడల్ని బిల్డ్ చేస్తాం. ఇది మనం ఫస్ట్ అప్లికేషన్లో చేస్తాం. సో సెకండ్ అప్లికేషన్లో ఏం చేస్తామంటే ఈ డేటా మోడల్ని తీసుకొని మనకు కావాల్సిన విజువలైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం సెకండ్ అప్లికేషన్లో చేస్తాం. సో అది ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్లో డేటా లోడ్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ బిల్డ్ చేశాను. సో ఇప్పుడు నేను సెకండ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సెకండ్ అప్లికేషన్ అనుకో. సెకండ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనకి సెకండ్ అప్లికేషన్ లో ఫస్ట్ అప్లికేషన్ లో ఏదైతే మనం డేటా మోడల్ చేసామో ఈ సెకండ్ అప్లికేషన్ లోకి ఫస్ట్ అప్లికేషన్ లో సోర్స్ అనే అప్లికేషన్ లో ఏదైతే డేటా మోడల్ బిల్డ్ చేసామో దాన్ని మనం సెకండ్ అప్లికేషన్ లోకి తీసుకోవాలి. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? సో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? డాక్యుమెంట్స్ లో, క్లిక్ లో, సెన్స్ అనే సబ్ ఫోల్డర్ లో, యాప్ అనే ఫోల్డర్ లో ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? సో మనకి ఇప్పుడు సోర్స్ డాట్ QVF అనే ఈ అప్లికేషన్ మన సెకండ్ అప్లికేషన్ లోకి తీసుకోవాలి. సో దాన్ని ఎలా తీసుకుంటారో చూద్దాం. సో మన సెకండ్ అప్లికేషన్ లోకి వెళ్ళి నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాను, బైనరీ స్టేట్మెంట్ రాశాను.
బైనరీ అని రాసి LIB. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ ఇక్కడ బైనరీ అనే సింగిల్ స్టేట్మెంటే రాశాను. సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ కనెక్షన్ని యూజ్ చేసుకొని సోర్స్ డాట్ QVF అనే అప్లికేషన్కి కనెక్ట్ అయ్యి ఈ అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని మనకి ఈ అప్లికేషన్లో కాపీ చేస్తుంది. సో మనం దీనినే బైనరీ లోడ్ అని కూడా అంటాం. సో మనం బైనరీ లోడ్ అనేది ఫర్దర్గా మనకి లోడింగ్ కాన్సెప్ట్ వస్తుంది, అందులో డీటెయిల్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే బైనరీ లోడ్ ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని వేరొక అప్లికేషన్లోకి కాపీ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ బైనరీ స్టేట్మెంటే రాశాను, వేరే ఏమీ రాయలేదు. సో ఒకసారి దీన్ని లోడ్ చేద్దాం. సక్సెస్ఫుల్గా లోడింగ్ అనేది అయింది, సక్సెస్ఫుల్గా లోడ్ అనేది అయింది. సో ఇప్పుడు మనం డేటా మోడల్ని చూద్దాం. మన డేటా మోడల్ని చూస్తే డేటా మోడల్ అనేది బిల్డ్ అయింది. కానీ మన అప్లికేషన్లో ఏమైనా డేటాను తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా చేసామా? ఏమీ చేయలేదు, సింగిల్ బైనరీ స్టేట్మెంటే రాసాము. సో బైనరీ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని మనకి ఇంకో అప్లికేషన్లోకి కాపీ చేస్తుంది. మనకి ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే మనకి ఫస్ట్ అప్లికేషన్ ఉందో సోర్స్ డాట్ QVF, ఆ సోర్స్ డాట్ QVFలో ఉన్న డేటా మోడల్ మనకి ఈ అప్లికేషన్లోకి కాపీ అయింది. సో ఇప్పుడు మనకి డేటా మోడల్ ఈ విధంగా కాపీ అయింది. నా ఇప్పుడు మనం బైనరీ స్టేట్మెంట్ని యూజ్ చేసి సోర్స్ డాట్ QVF అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని మనం ఈ అప్లికేషన్లోకి కాపీ చేసాం. సో మనం ఇప్పుడు ఇక్కడ మన షీట్లోకి వెళ్ళి ఈ సెకండ్ అప్లికేషన్లో మన షీట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన విజువలైజేషన్ని డెవలప్ చేస్తాము. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా మనం విజువలైజేషన్ని డెవలప్ చేస్తాము. ఓకేనా? సో మనం ఇప్పుడు సెకండ్ అప్లికేషన్లో షీట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా మనం విజువలైజేషన్ని డెవలప్ చేస్తాము. మనం ఇక్కడ 2 టైర్ ఆర్కిటెక్చర్లో 2 అప్లికేషన్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ అప్లికేషన్లో ఏం చేస్తాము, మనం సోర్స్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి డేటా తీసుకొని ఆ డేటా మీద ఏమైనా రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ని బిల్డ్ చేస్తాము. సో మనం సెకండ్ అప్లికేషన్లోకి వెళ్ళి ఏదైతే ఫస్ట్ అప్లికేషన్లో డేటా మోడల్ని బిల్డ్ చేస్తామో ఆ డేటా మోడల్ని బైనరీ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఈ సెకండ్ అప్లికేషన్లోకి కాపీ చేస్తాము. సో కాపీ చేసిన తర్వాత వన్స్ డేటా మోడల్ని కాపీ చేసిన తర్వాత షీట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా విజువలైజేషన్ని డెవలప్ చేస్తాం. సో నెక్స్ట్ మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కషన్ చేద్దాం. సింపుల్గా మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మనకి ఇందులో 3 అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అప్లికేషన్లో మనం డైరెక్ట్ సోర్స్ కనెక్ట్ అయిపోయి మనకు కావాల్సిన డేటాని పుల్ చేసి డైరెక్ట్ QVDs క్రియేట్ చేస్తాం. సెకండ్ అప్లికేషన్లో మనం ఏదైతే ఫస్ట్ అప్లికేషన్లో QVDs క్రియేట్ చేసామో ఆ QVDsని మన సెకండ్ అప్లికేషన్లోకి తీసుకొని మనకు కావాల్సిన డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసి డేటా మోడల్ని బిల్డ్ చేస్తాము. సో మన థర్డ్ అప్లికేషన్లో ఏదైతే సెకండ్ అప్లికేషన్లో మనం డేటా మోడల్ని బిల్డ్ చేసామో ఆ డేటా మోడల్ని మన థర్డ్ అప్లికేషన్లోకి తీసుకొని థర్డ్ అప్లికేషన్లో మనకు కావాల్సిన విజువలైజేషన్ని క్రియేట్ చేస్తాం. దీనినే మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఒకసారి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ అప్లికేషన్ తీసుకున్నాను. సో ఫస్ట్ అప్లికేషన్లో ఏం చేస్తాము, మనకు సోర్స్కి కనెక్ట్ అయిపోయి రిక్వైర్డ్ డేటాని తీసుకొని మనం సింపుల్గా ఆ డేటాకి QVDs క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను మన ఫస్ట్ అప్లికేషన్కి వెళ్ళాను. మన ఫస్ట్ అప్లికేషన్లో ఏం చేస్తాము, సోర్స్ కనెక్ట్ అయిపోయి మనకు కావాల్సిన డేటాని ఈ విధంగా తీసుకుంటాం. సో నేను డేటాని తీసుకొని ఆ డేటాకి QVDs క్రియేట్ చేస్తాం. నేను ఎక్స్ట్రాక్ట్ EMP అని, ఎక్స్ట్రాక్ట్ SAL అని, ఎక్స్ట్రాక్ట్ DEP అని 3 QVDsని క్రియేట్ చేస్తున్నాను. సో డేటా లోడ్ చేస్తాను. సో నాకు డేటా లోడ్ అయిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన 3 QVDs క్రియేట్ అయిపోయినాయి. ఎక్స్ట్రాక్ట్ DEP, ఎక్స్ట్రాక్ట్ EMP, ఎక్స్ట్రాక్ట్ SAL 3 QVDs క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన సెకండ్ అప్లికేషన్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ QVD అని కనిపిస్తుంది కదా, ఇది మన సెకండ్ అప్లికేషన్ అనుకుందాం. ఈ సెకండ్ అప్లికేషన్ మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ అంటాం. ఫస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ లేయర్ అంటాం.
ఎందుకు మనం డేటాను ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ని ఎక్స్ట్రాక్ట్ లేయర్ అంటాం. సెకండ్ అప్లికేషన్లో మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ అంటాం. సో ఇక్కడ కీవర్డ్ అని కనిపిస్తుంది కదా, ఇది మన సెకండ్ అప్లికేషన్ అనుకుందాం. ఓపెన్ చేద్దాం. ఇది మన సెకండ్ అప్లికేషన్. సో ఈ సెకండ్ అప్లికేషన్లో ఏం చేస్తామో, మన ఫస్ట్ అప్లికేషన్లో ఏదైతే కీవర్డ్స్ క్రియేట్ చేస్తామో ఆ కీవర్డ్స్ని సెకండ్ అప్లికేషన్లోకి తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఆ కీవర్డ్స్ని మన సెకండ్ అప్లికేషన్లోకి తీసుకుందాం. సెకండ్ అప్లికేషన్లో ఏం చేస్తామో, ఏదైతే మనం ఫస్ట్ అప్లికేషన్లో కీవర్డ్స్ క్రియేట్ చేసామో ఆ కీవర్డ్స్ని మన సెకండ్ అప్లికేషన్లో తీసుకుంటాం. ఈ సెకండ్ అప్లికేషన్లోకి ఆ కీవర్డ్స్ తీసుకున్న తర్వాత డేటా మోడల్ని బిల్డ్ చేస్తాము. మనకి ఏదైతే డేటా మీద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసి మన డేటా మోడల్ని బిల్డ్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నేను నా డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఏమని చేస్తున్నాను, ఈఐడి అనే కాలంని ఈఎంపి ఐడిగా చేంజ్ చేస్తున్నాను, లోడ్ చేస్తున్నాను. సో డేటా లోడ్ అయిపోయింది. మన డేటా మోడల్ అబ్జర్వ్ చేస్తే మనకి డేటా మోడల్ అనేది ఈ విధంగా బిల్డ్ అయింది. సో ఇలా డేటా మోడల్ అనేది బిల్డ్ అయింది. తర్వాత ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లోడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి శాల్ అనే కీవర్డ్ని ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అని చూపిస్తుంది. ఈఎంపి అనేది కూడా ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అని చూపిస్తుంది. డిపార్ట్మెంట్ అనేది కూడా ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అని చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మన కీవర్డ్స్ మీద ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేర్ కండిషన్ రాసి ఈఐడి ఈక్వల్ టు, సో నేను ఇక్కడ ఏం చేస్తాను, వేర్ కండిషన్లో ఈఐడి ఈక్వల్ టు 2. సో మనకి ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం. ఈ ఎంప్లాయ్ అనే టేబుల్ మీద మనకి ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు మన డేటాను లోడ్ చేస్తే నాకు శాలరీ అనేది ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అని చూపిస్తుంది, డిపార్ట్మెంట్ అనేది ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అని చూపిస్తుంది. బట్ ఈఎంపి అనే టేబుల్ ఆప్టిమైజ్డ్ అని చూపించట్లేదు. ఈఎంపి అనే కీవర్డ్ కనుక చూస్తే ఆప్టిమైజ్డ్ అని చూపించట్లేదు. సో నాకు ఈఎంపి అనేది మాత్రం ఆప్టిమైజ్డ్ అని చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు, మనం ఆల్రెడీ మన ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాము. సో వేర్ కండిషన్ను యూజ్ చేసి మన డేటా ఈ విధంగా ఫిల్టర్ చేస్తే మనకి ఇది అన్ఆప్టిమైజ్డ్గా చేంజ్ అవుతుంది. సో మనకి ఆల్వేస్ ఆప్టిమైజ్డ్ కీవర్డ్ ఉంటేనే అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో మనం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కీవర్డ్ అన్ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అయిపోయింది. సో దీన్ని మరలా ఆప్టిమైజ్డ్ కీవర్డ్గా ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం కదా, అన్ఆప్టిమైజ్డ్ కీవర్డ్ని ఆప్టిమైజ్డ్ కీవర్డ్గా ఎలా చేంజ్ చేయాలో నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో అది ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక ఈ విధంగా వేర్ కండిషన్ రాస్తే నాకు ఈ కీవర్డ్ అనేది అన్ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అవుతుంది. సో ఇది ఆప్టిమైజ్డ్ కీవర్డ్ అవ్వాలంటే చేంజెస్ చేశాను, ఏదైతే చేంజెస్ చేశాను ఈ చేంజెస్ చేసిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ కీవర్డ్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఏదైతే మనకి ట్రాన్స్ఫర్మేషన్ చేసామో ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని కీవర్డ్గా చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అన్ఆప్టిమైజ్డ్ కీవర్డ్, దీన్ని ఆప్టిమైజ్డ్గా చేంజ్ చేయాలంటే ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చేసామో ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత మరలా దీన్ని మనం కీవర్డ్గా స్టోర్ చేసుకోవాలి, కీవర్డ్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను దీన్ని ఇప్పుడు కీవర్డ్గా కన్వర్ట్ చేస్తున్నాను. స్టోర్ ఈఎంపి ఇంటూ, సో దీనికి నేను ట్రాన్స్ఫార్మ్ కీవర్డ్ అని ఇస్తున్నాను. సో అదే విధంగా మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత మళ్ళా కీవర్డ్గా కన్వర్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఈ విధంగా చేశాను. సెకండ్ లేయర్లో ఏం చేస్తాము, ఏదైతే ఫస్ట్ లేయర్లో కీవర్డ్స్ క్రియేట్ చేస్తామో ఆ కీవర్డ్స్ని తీసుకొని ఆ కీవర్డ్స్ మీద రిక్వైర్డ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు ఆ కీవర్డ్స్ అనేది అన్ఆప్టిమైజ్డ్ కీవర్డ్స్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు ఆల్వేస్ అప్లికేషన్లో ఆప్టిమైజ్డ్ కీవర్డ్ని లోడ్ చేస్తే బెటర్ కాబట్టి ఈ అన్ఆప్టిమైజ్డ్ కీవర్డ్స్ని ఆప్టిమైజ్డ్ కీవర్డ్గా చేంజ్ చేయడం కోసం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత అగైన్ వాటిని మళ్ళీ కీవర్డ్గా స్టోర్ చేస్తాము. సో ఈ సెకండ్ లేయర్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ అంటాం. సో ఇప్పుడు నేను డేటా లోడ్ చేస్తాను. సో డేటా లోడ్ అయిపోయింది. మనకి డేటా మోడల్ వ్యూవర్లో చూస్తే
డేటా మోడల్ కూడా క్రియేట్ అవుతుంది. డేటా మోడల్ వ్యూ అని చూస్తే ఈ విధంగా మనకి డేటా మోడల్ అనేది క్రియేట్ అయిపోయింది. థర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇది మన థర్డ్ అప్లికేషన్ అనుకుందాం. సో నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మన థర్డ్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఏదైతే మనం సెకండ్ అప్లికేషన్ లో డేటా మోడల్ ని బిల్డ్ చేసామో ఆ డేటా మోడల్ ని మన థర్డ్ అప్లికేషన్ లోకి కాపీ చేస్తాం. ఓకే, మన థర్డ్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఏదైతే మన డేటా మోడల్ ని సెకండ్ లేయర్ లో బిల్డ్ చేసామో ఆ డేటా మోడల్ ని మన థర్డ్ లేయర్ లోకి కాపీ చేస్తాం. సో నేను బైనరీ స్టేట్మెంట్ ని యూజ్ చేసి బైనరీ లోడ్ ని యూజ్ చేసి సెకండ్ అప్లికేషన్ qvd.qvf లో బిల్డ్ చేసిన డేటా మోడల్ ని నా థర్డ్ లేయర్ లోకి కాపీ చేస్తున్నాను. సో ఒకసారి డేటా లోడ్ చేద్దాం. సో డేటా సక్సెస్ఫుల్ గా లోడ్ అయిపోయింది. మన డేటా మోడల్ వ్యూవర్ చూస్తే డేటా మోడల్ వ్యూవర్ కూడా బిల్డ్ అయింది. సో మన థర్డ్ లేయర్ లో షీట్ లో మనకు కావాల్సిన విజువలైజేషన్ ని డెవలప్ చేస్తాం. మన థర్డ్ లేయర్ లో ఈ విధంగా మనం విజువలైజేషన్ ని డెవలప్ చేస్తాము. ఓకే, సింపుల్ గా మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే 3 అప్లికేషన్స్ తీసుకుంటాం. ఫస్ట్ అప్లికేషన్ ని ఎక్స్ట్రాక్ట్ లేయర్ అంటాం. ఈ ఎక్స్ట్రాక్ట్ లేయర్ లో మనం ఏం చేస్తామంటే డేటా సోర్స్ కి కనెక్ట్ అయిపోయి అక్కడ నుంచి డేటా తీసుకొని వాటిని క్యూవిడీస్ గా క్రియేట్ చేస్తాం. సో మనం ఈ లేయర్ లోనే ఇంక్రిమెంటల్ లోడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇంక్రిమెంటల్ లోడ్ కాన్సెప్ట్ కూడా ఈ ఫస్ట్ లేయర్ లోనే రాస్తాము. సో అది మనం ఫర్దర్ గా చూద్దాం. ఈ విధంగా క్యూవిడీస్ అనేది ఫస్ట్ లేయర్ లో క్రియేట్ చేస్తాం. సెకండ్ లేయర్ నే మనం ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ అంటాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లేయర్ లో ఏం చేస్తామంటే సో మనం ఫస్ట్ లేయర్ లో ఏవైతే క్యూవిడీస్ క్రియేట్ చేసామో ఆ క్యూవిడీస్ ని తీసుకొని మనం డేటా మోడల్ బిల్డ్ చేయడం కోసం రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ క్యూవిడీ మీద అప్లై చేస్తాం. సో మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు క్యూవిడీ అనేది అన్ఆప్టిమైజ్డ్ క్యూవిడీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అగైన్ మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత అగైన్ మనం క్యూవిడీస్ ని క్రియేట్ చేస్తాం. ఇది మనం సెకండ్ లేయర్ లో చేస్తాం. మన థర్డ్ అప్లికేషన్ కనుక చూస్తే ఆ థర్డ్ లేయర్ లో కనుక చూస్తే మన సెకండ్ అప్లికేషన్ లో ఏదైతే డేటా మోడల్ ని బిల్డ్ చేస్తామో ఆ డేటా మోడల్ ని మన థర్డ్ అప్లికేషన్ లో తీసుకొని మనకు కావాల్సిన విజువలైజేషన్ మనం థర్డ్ లేయర్ లో చేస్తాం. ఈ విధంగా మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ ని ఇంప్లిమెంట్